ఈ చరిత్రను ఎవరు వింటారో వారికి కుష్ఠవ్యాధి గుడ్డితనము పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీలు నిర్మలంగా వింటూ పుత్రులు పడతారు. ఎవరైనా కొట్టిగా హాస్యం చెప్పిన ఎడల గుడ్డితనము నడితనము కలుగుతుంది. ముగ్గురు త్రిమూర్తులను 3 స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలను. చందనము పువ్వులు తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను. నైవేద్యం సమర్పించి గంజాయ అగ్నిని వేయవలను. తాంబూలను 3 భాగములుగా చేసి ఉంచవలను. త్రిమూర్తుల వారి ఎడమ భాగంన వినాయకుడిని ఉంచవలను. 3 దీపములు వెలిగించి ఓ త్రినాథ స్వామిలారా దయచేయండి అని అనవలను. వాడి పేరు గుర్తుంది బాబా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరసాయ నమః, వాసుదేవాయ నమః, ఓం ప్రద్యున్మాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, హరియే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. త్రినాథ అష్టోత్తర శతనామావళి. ఓం భూతాత్మనే నమః, ఓం అవ్యాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం బలాయ నమః, ఓం భూతముక్తే నమః, ఓం సర్వాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం కృతివే నమః, ఓం పాపనాశనాయ నమః, ఓం తేజసే నమః, ఓం గణపతియే నమః, ఓం యోగాయ నమః, ఓం దీర్ఘాయ నమః, ఓం సుతీర్థాయ నమః, ఓం అవిఘ్నాయ నమః, ఓం ప్రాణదాయ నమః, ఓం మాధవే నమః, ఓం పునర్వసే నమః, ఓం మాధవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సిద్ధియే నమః, ఓం శ్రీబలాయ నమః, ఓం నవనాయకాయ నమః, ఓం హంసాయ నమః, ఓం భరణే నమః, ఓం బలాయ నమః, ఓం ఆనందాయ నమః, ఓం గురువే నమః, ఓం అఘ్మాయ నమః, ఓం అననాయ నమః, ఓం బుద్ధివే నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం సుఫలాయ నమః, ఓం జ్ఞానదాయ నమః, ఓం జ్ఞాననే నమః, ఓం శశిబింబవే నమః, ఓం పవనాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం సర్వవ్యాపినే నమః, ఓం రామాయ నమః, ఓం నిధే నమః, ఓం సూర్యాయ నమః, ఓం ధ్వనినే నమః, ఓం అనాది నిధాయ నమః, ఓం పవిత్రాయ నమః, ఓం అనిమ్నే నమః, ఓం పవిత్రాయ నమః, ఓం విక్రమాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం మహేశాయ నమః, ఓం దేవాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం మృదువై నమః, ఓం అక్షాయ నమః, ఓం తారాయ నమః, ఓం హంసాయ నమః, ఓం వీరాయ నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం సులభాయ నమః, ఓం తారకాయ నమః, ఓం భాగితాయ నమః, ఓం ఆదరాయ నమః, ఓం సూరాయ నమః, ఓం సౌర్యాయ నమః, ఓం అనలాయ నమః, ఓం సంభవే నమః, ఓం సుకృతినే నమః, ఓం తప్సే నమః, ఓం భీమాయ నమః, ఓం గదాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం లోహితాయ నమః, ఓం సమయాయ నమః, ఓం అజాయ నమః, ఓం వాసవే నమః, ఓం విష్మాయ నమః, ఓం మాయా రూపాయ నమః, ఓం కవయే నమః, ఓం వేదంకాయ నమః, ఓం వామనాయ నమః, ఓం విశ్వతేజసే నమః, ఓం వేద్యాయ నమః, ఓం సంహారాయ నమః, ఓం ధమనాయ నమః, ఓం దుష్టదంసకాయ నమః, ఓం పంథకాయ నమః, ఓం మూలాధారాయ నమః, ఓం అజాయ నమః, ఓం అజితాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం బలవతే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సకదాయ నమః, ఓం భారతత్పరాయ నమః, ఓం క్రూరనాశినే నమః, ఓం భోగాయ నమః, ఓం శుభసంతకాయ నమః, ఓం పరాక్రమాయ నమః, ఓం సతీసాయ నమః, ఓం సప్తలాయ నమః, ఓం దేవదేవాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం బ్రాహ్మణే నమః, ఓం విష్ణువే నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం త్రిమూర్తి స్వరూప శ్రీ త్రినాథ దేవతాయ నమః. త్రినాథ వ్రత కథా ప్రారంభం. మధుసూదనుని కథ. భక్తులారా నిర్మలమైన మనసుతో వినండి. త్రినాథుల చరిత్రను మాట మాటికి వినను, అమృతం వలె ఉండును. శ్రీపురం అను గ్రామం నందు మధుసూదన గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మిక్కిలి దరిద్రులచే భిక్షమెత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణుడు ఒక కుమారుడు జన్మించను. తల్లికి పాలు చాలనందున పిల్లవాడు ఎలాగ బ్రతుకుగాడు. పాలు చాలనందున ఆ బాలునికి శరీరము దినదినము కృషించున్నది. ఆ బాలుడు చిక్కిపోవచ్చున్నందువలన ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో ఇట్లే పలికింది, అయ్యా, నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాల నిమిత్తం పాలు కల ఆవును ఒకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాటలు విని భర్త ఏమి చెప్పుచున్నాడంటే, ఓసి, నీకు వెరిపెట్టినదా? మనము చూడగా కడు పేదవారు, పాలు ఇచ్చే ఆవు ఎలాగో దొరుకుతుంది. ధనరత్వం మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటున్నా వారికే లోకమంతా మర్యాద చేస్తుంది. అట్టి వారికి లోకమంతా భయపడతారు. మన వంటి పేదవారికి ఎవరు చూస్తారు? ఆ బ్రాహ్మణుడు చెప్పాను, భార్య మిగిలి దుఃఖించినతే, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి పేదవారింటి ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ సుసాధ్యం మాకు చుట్టుకుంటుంది అని దిక్కుంచుచుండగా పిల్లవాని వాసు చూసి ఏమీ తోచగా బ్రాహ్మణుడు చింతాక్రాంతుడే విచారించి తన ఇంటిలోనికి ఉండిన కమండలము వగైరా చిల్లర సామాన్లు సంతలు అమ్మి ఆ అమ్మిన సొమ్మును 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్లి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్మును చూసి సంతోషించి
చూసి అయ్యా ఈ సొమ్మును తీసుకుని వెళ్లి పాలిచ్చే ఆవును ఒకటి తీసుకురండి అని చెప్పింది. అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారం ఆ బ్రాహ్మణుడు 5 రూపాయలు పట్టుకుని గ్రామము తిరుగుచుండెను. ఇట్లు తిరుగుచు పెద్ద భాగ్యవంతుడు షావుకారుండే గ్రామానికి వెళ్ళెను. ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానంగా ఉన్నారు. అతని ఆవులని పాలుతో నిండి ఉన్నది. దైవ కట్నం మాత్రం మరో విధంగా ఉన్నది. అతని ఆవుల్లో బోధ అనే ఆవు ఉండేను. అది మిగులు దుష్టబుద్ధి కలిది. బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తూ ఉంది. ఆ దినమున షావుకారు చూస్తుండగానే పేదవారి పొలంలో చొరబడి పండిన పంటను తినివేయుచుండెను. అది చూసి షావుకారు అతి కోపంతో ఇంకా దీని ముఖం చూడకూడదు, ఆవును ఇప్పటికే అమ్మివేస్తాను, ఇది 50 రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ 5 రూపాయలకే ఇచ్చివేస్తాను అని షావుకారు అనగా ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను, ఆవును దూడను 2 నాకు ఇప్పించండి అని బ్రాహ్మణుడు అనగానే, ఓ బ్రాహ్మణుడా నీకు వెరిపట్టినదా అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు, మీరు షావుకారులు ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకోండి, మాట తప్పితే మీరు అసత్యవంతులు అవుతారా అన్నాడు. బ్రాహ్మణుడు అన్న మాటలు విని బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేసినాను, ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో, ఆ ఆవును తనకి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తించను కదా అని బ్రాహ్మణుని చూసి చేయి చాచినాడు. వెంటనే సొమ్మును పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణుకు షావుకారు ఇచ్చివేయగా ఆవును దూడను తోలుకుని ఆ చెట్టు నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చి వేసినాడు. ఆవును దూడను బ్రాహ్మణ స్త్రీ ఆ ఆవును దూడను చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కలవలో సంతోషపడిన. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచుండగా ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. పొద్దుపోయిన వేళైనది. ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతకపోయినాడు. వీధిలో ఉన్న సమీపంలో ఉన్న వ్యవసాయం భూములలో చూసిన ఆవు కనిపించలేదు. తెల్లవారుగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకుటికై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్లి ఒక తోటలో చెట్టును చూసినాడు. అది గొప్ప మర్రి చెట్టు. దానిపై 3 మనుషులు కూర్చుని ఉన్నారు. వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకుని లేచిపోతుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో, ఓ విప్రుడు, నీ మనసులో ఎందుచేత దుఃఖం కలిగినది? నీవు ఎక్కడికి వెళుచున్నావా? ఆ సంగతి మాతో చెప్పమనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా నేను కూడా భేదవాడిన, భిక్షమెత్తుకుని బతికేవాడును. నాకు ఒక ఆవు ఉన్నది, అది కనిపించటం లేదు. ఈ దినము సిరిపురం సంతాగుచున్నది. ఆ సంతకు వెళ్లి వెతికెదను. ఎవరైనా దొంగిలించిపోయినట్టయినా ఆ సంతలో అమ్ముతారు కదా. త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశంతో నేను సంతకు వెళ్ళి వెతికెదను. ఎవరైనా దొంగలించిన పోయినట్టయినా ఆ సంతలో అమ్ముతారు కదా. త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశంతో నేను ఆవును వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అని తన సంగతి చెప్పాను. అది విని బ్రాహ్మణుకు త్రిమూర్తులు, ఎలాగో నువ్వు సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు కావాలని అడిగి త్రిమూర్తులు ఇట్లనిరి, ఒక్క పైసా గంజాయి, 1 పైసా ఆకుచక్క, 1 పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలు బ్రాహ్మణుడు విని ఏమని చెప్తున్నాడంట, ఓ త్రిమూర్తులారా, నాకు 1 పైసాలు ఎక్కడ దొరుకును? నేను భేదవాడును కదా, భిక్షమెత్తుకుని జీవించుచున్నాను అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, ఓ బ్రాహ్మణుడా విను, అదిగో ఆ గోరంట పొద కనిపించుచున్నది కదా, దాని మొదట 3 పైసలు ఉన్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంట గడ్డి మొదలుపైకి లాగేసరికి 3 పైసలు దొరికినవి. ఇంకా ఉండేనేమోనని ఆ చుట్టూ ఇంకను పైకి లాగుచుండెను. అది చూసి త్రినాథుల వారు, ఓ బ్రాహ్మణుడు, నీకు వెరిపెట్టినదా? ఇందులో ఇంకా పైసలు లేవు, ఎంత దొరికినా అంతే ఇండును అని అన్నారు. ఆ మాటలు బ్రాహ్మణుడు విని ఆ చెట్టు నుండి వెళ్ళిపోయినాడు. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిల్చొని చేతులు జోడించగా త్రినాథుడు ఇట్లు పలికిరి, ఓ విప్రుడా, తిరిగి ఎందుకు వచ్చావు అనగా, అయ్యా మీరు చెప్పిన వస్తువులను ఎలాగను తెస్తాను అని ప్రశ్నించగా, నీ పై గావంచలో తెమ్మని త్రినాథులు అన్నారు. అందుక బ్రాహ్మణుడు, నా గావంచలో నూనె ఎలాగ ఉంటుంది? మీది జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అని అనగా, ఓయి నీతో కపటం చెప్పట్లేదు, మమ్ము తలుచుకుని నూనె గావంచలో పోసుకుని తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు సిరిపురం సంతలో ప్రవేశించినాడు. వెళ్లి చూడగా తన ఆవు కనిపించలేదు. ఆకు, వక్కలు, గంజాయి తీసుకుని నూనె కోసం బజారుకు వెళ్లి తెలికలవానితో 1 పైసా నూనె ఈ గావంచలో పోయమన్నాడు. అంతగా తెలికలవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదా అని చెప్పినాడు. అక్కడి నుండి వెళ్లి ముసలి తెలికలవాడిని నూనె అడిగిను. అంత ముసలి తెలికలవాడు దిగుమట్టి నూనె ఎంతటి కావాలనగా 1 పైసా నూనె మాత్రం ఇమ్మని బ్రాహ్మణుడు గావంచ చూపించాడు. తెలికలవాడు, ఈ పాపనయ్య వికారపు వాడు కాబోలు, వీరిని మోసం చేసి పైసా తీసుకుంటానని ఆలోచించుకుని కొలతపాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు. విప్రుడు గావంచ కొనచెంగును పట్టుకుని ఆ చెట్టు నుండి వెళ్ళిపోయినాడు. అంతే
తెలకలవాని కుండీలో నూనె కొంచెమైనను లేకుండా పోయినది. అది చూసి తెలకలవాడు మూర్చపోయినాడు. తెలకల వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చెల్లి సేద తీర్చి కూర్చుండబెట్టెను. ఏమి చెప్పదును, ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి దిగమంటు నూనె కొన్నాడు, గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడు ఇటు నుండి వెళ్ళిపోయినాడు. కుండీలో చూడగా నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు. ఆ విప్రుడు వద్దకు వెళ్ళి మమ్ము కూడా నూనె మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగను, లేదని చెప్పగా వెళ్ళిపోయినాడు. ఇలాగ అందరూ విచారించి పరిగెత్తుకుని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, విపుడా విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చివేస్తాం, పట్టుకుని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సొంతకు వెళ్ళి ఈసారి ముందు తెచ్చిన దత్తులోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వల్ల దత్తు భర్తీ అయిపోయినది. అది చూసి మొదసలు తెలుగుల వాడు ఆనందం చెప్పవలసిన కావచ్చినది. విప్రుని గావంచలో చమురు ఉంచినారు. అది పట్టుకుని విప్రుడు వెళ్ళిపోయినాడు. త్రిమూర్తులు వారికి పై సామాన్లు ఇచ్చివేసి వారిని సెలవు అడిగినారు. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓసి నీ కష్టం చూసి మా మధ్యలో దయకలిగినది, మా మాట వినుము. నీవు త్రినాథుల సేవ చేసేదవని నీ దరిద్రము పటాపంచులై అధిక సంపదలు కలుగునని త్రినాథులు అనగా అది విని స్వామి మీ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలని అనగా త్రినాథులు ఇలా అన్నారు, ఓ ద్విజుడా వినుము, ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తులు పూజా ద్రవ్యం నింతే, మాకు వీనితోనే మేళా చేయము. 3 మట్టి చెరుములు ఎందు గావంచా నిలిపి అందులో నిప్పును ధూపమును వేయవలను. దీపబ్రహ్మతులు 3 చేసి అందులో చమురు వేసి బొత్తులు వేసేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోని స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వామివారు సమర్పించవలను. ఇలాగ చేసిన సకల పాపములను నివారించును అని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించును. చెట్టు మొదటిన పూజను ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచినాడు. అప్పుడు త్రిమూర్తులు నీ గావంచ చెంగుచీరు వెత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు, నేను భేదవాడును, భిక్షమెత్తుకుని దినదినము గడుపుకుని కుటుంబ పోషణ చేయుచున్నాను. అన్న వస్త్రములకు బహు కష్టంగా ఉన్న దీపం వెలిగించుటకు అగ్ని లేదు. నా గావంచ ఒత్తులు ప్రాప్తమైంది, నా ఆవు దొంగల పాలైంది. నా కుటుంబం చూసి త్రిమూర్తులు ఓ ద్విజుడ నీ మదిలో చింతపడకు, నీ ఆవు పెయ్యి దొరుకుతావి, నీవు కుటుంబం సౌఖ్యంగా ఉంటారు, అన్న వస్త్రము దొరుకును అని చెప్పినాడు. అంతర బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను, ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపములు వెలిగించుటకు అగ్ని లేదే, నేనేమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రులు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు 2 నేత్రులు మూసుకోగా అకస్మాత్తుగా దీపములు వెలిగినవి. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసినాడు. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్ళగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి, త్రినాథులకు నా ఇందు దయ ఉంచి నా ఆవును పెయ్యిను తెచ్చి ఇచ్చినారు, వారి పూజ బాగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకుని ఇంటికి చేరినాడు. చూడగా అతను ఆ ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి. అది చూసి అధికంగా సంతోషం పొంది కడు శ్రద్ధతో పూజ సమర్పించినాడు. చేయవలసిన కార్యక్రమాలందరికీ విశదంగా తెలియజేసినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకట వేళ మేళా సమర్పించినాడు. మేళా చేయి పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేసినారు. అందరి ఇంట్లోనూ సుఖ సంతోషాలు నిండెను. దాని వలన షావుకారులు వ్యాపారము మూసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినారు. వారిని చూసి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగుగా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలను. మధుసూదన బ్రాహ్మణుడు భిక్షమెత్తుకుని జీవించేవాడు. శ్రీపురం వెళ్లి వచ్చి త్రినాథ మేళను ఆచరించినాడు. త్రినాథులను ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగిన. ఊరిలో ఉన్న రైతులు 50 మంది త్రినాథ మేళ చేసినారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళ చేసినారు. అందరూ మోక్షం పొందినారు. ధనధాన్యములు కలిగి కుబేరునితో సమానమైపోయినారు. మా వ్యాపారము పోయినవి, మా క్రయ విక్రయాలు ఎలాగో జరుగుతాయి అని చెప్పగా రాజు మాటలు విని చాలా కోపం తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపంతో ఇట్లన్న, త్రినాథులు అనే దేవతలు ఏమి దేవతలు, వారిని మీరు ఎలా పూజించుతున్నారు? నేను చెప్పుచున్నాను, ఆ పూజ మీరు చేయకూడదు. అట్లు పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయల జరిమానా ఇచ్చి 6 మాసాల ఖైదులో ఉండవలసిందే. అట్లు కాని ఏడల సోలం వేయబడినని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు. ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి
ఆ రాజును దండన విధించినారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పు కోసం వినిపించున్నది. ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవకృప తప్పడం వల్లే తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నారు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుతున్నాడు. తల్లి, బంధువులు మొదలుగా వారంతా దుఃఖించుచున్నారు. దహనం చేయుటకు స్వర్ణభద్ర నదీ తీరం నందు శవాన్ని ఉంచినారు. తృణాదులకు దయ కలిగినది. రాజకుమారుని బ్రతికించి వేద్దామా, మనకు పేరు ప్రఖ్యాతులు కలుగునని బాగా ఆలోచించుకున్న బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానకు వచ్చినారు. రాజును వారి సమూహంలో చూసి మీరందరూ ఈ నదీ తీరంలోకి ఎందుకు వచ్చినారు? ఎలా విచారంగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకుని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనం కలదే అని అడుగుగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు. మీతో ఏమి చెప్పగలము? రాజకుమారుడు చనిపోయినాడు. రాజు ఏమి దోషం చేసిననో గాని ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుమారుడు చనిపోలేదు. త్రినాదుల వారి రాజు అపరాధము చేసినందువలన ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులను భజిస్తే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతుకుగలడని చెప్పి త్రిమూర్తులు అదృశ్యులైనారు. స్వాముల పేరు రాజధనియుని చెవిలో చెప్పినారు. రాజు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాడు. అలా రాజు ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ సంతోషం పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరును మాటమాటికి స్మరించినారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్రపు గర్జన వల్ల వినిపించినవి. అటువంటి సమయాన ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలో విదేశాలకు సరుకులు తీసుకొని వెలుచుండెను. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్ర నది తీరంలో ప్రవేశించినారు. కోస చేసిన స్థలం దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూసి, జల్లారా, మీ త్రినాథుల పేర్లు ఏమి పేర్లు? మీరే అలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారి మనుష్యులు ఇట్లన్నారు. ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు. మా రాజుగారు మన్నించినందున అపరాధుడైనాడు. ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవటచే ఇతరుని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చుని ఉన్నాము. అది చూసి ఆ ప్రభులకు దయ కలిగినది. వచ్చి వీనిని బ్రతికించితిరి. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధంగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుందరో చనిపోయిన రాజకుమారుని బ్రతికి కూర్చుని పెట్టి నా వాడలు ఒడ్డున అడ్డుకుని ఉన్నవి. నేను ఈ వాడలపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నా వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయినా ప్రభుల వారికి 5 మేళాలు ఇస్తాను. ఇట్లు మనసులో సంకల్పించుకుని వాడపై కూర్చొని నడిపించుకుని వెళ్ళిపోయినాడు. పై దేశం వెళ్ళి అక్కడ గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి లంగర వేయించి ఇంటిలోకి వెళ్ళిపోయినారు. నౌకర్లందరూ వాడలో ధనమును మోసుకుని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకుని సావుకారు సంతోషంతో ఉన్నాడు. ధనమును చూసి ప్రభులు వారి మేళా మరిచిను. అందుకు ప్రభులకు కోపం కలిగిన దండన చేసినారు. తన వాడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు వాడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయిరి. అది తెలిసి అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుకుంటుండగా ఆకాశం నుండి త్రినాథులు, నీవు మా మేళ ఇచ్చినావు కావు, అంచేతనే నీ వాడ మునిగిపోయింది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయినా నీ వాడ నీకు ప్రాప్తించురా అని సెలవు ఇచ్చినారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి ఇంటిని ప్రభుల మహిమ మర్చితిని. ఇప్పుడే మేళాకు త్రినాథుల వారి మేళాకు ఇచ్చివేస్తాను అని మదిలో నిశ్చయించుకుని మేళకు కావలసిన సామగ్రి తప్పించి స్నేహితులను రప్పించి ప్రభుల వారికి మేళ సమర్పించి ప్రార్థించినాడు. నీటిలో మునిగిపోయిన వాడ వెంటనే పైకి తెలియదు. అది చూసి పట్టలేని సంతోషం పొందిన పరిచారకులు నౌకర్లు వాడలో గల మిగిలిన ధనమును మోసుకుని పోయినారు. ధనమును మోయించి సావుకారు ఇంటిలో ప్రవేశించను. గంజాయి, ఆకు, చెక్కలు అన్ని స్వామివారికి మేళ సమర్పించి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసినారు. రాజ్యమంతా త్రినాథ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపినారు. మేళా చూచుటకు అంతా వస్తున్నారు. ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు త్రోవను పోయే వారిలో, అన్నా, మీరెవరు? మీ పేరేమిటి? మీరెక్కడికి వెళుచున్నారు అనను. వారు మేళా చూచుటకనిరి. అది విని గుడ్డివాడు, నా కండ్లు కానరావు, మీరంతా నేత్రంతో చూస్తారు, నేను దేంతో చూస్తాను అని అనగా గుడ్డివాడు, స్వామివారిని భజింపుము, నీ కన్నులు బాగుగా కనబడును,
ప్రభుల వారి మహిమను చూడవచ్చును అని చెప్పి వారంతా వెళ్లి మేళా వద్దకు ప్రవేశించినారు. గుడ్డివాడు త్రావలో కూర్చుని స్వామివారిని భజించుచున్నాడు. అట్లు భజన చేయుచుండగా కొంచెం కన్నులు కనిపించినవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయిను. దారిలో ఒక సొట్టవాడిని కూర్చుని ఉన్నాడు. వారిని చూసి చూడగా, నీవు గుడ్డివాడు ఇంత కష్టంతో ఎక్కడికి వెళుచున్నావు అని అడగ, గుడ్డివాడు చెప్పుచున్నాడు, అన్న, నేను మేళా చూచుటకు వెళుచున్నాను. ఆ మాటలు సొట్టవాడు విని, స్వామివారికి దయలేదు నా మీద, చేతులు కాళ్ళు సొట్ట, ఎలాగ నడవగలను? నీకు కాళ్ళున్నవి, దెక్కునైనా వెళ్ళగలవు. అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు, నీవు త్రినాథ స్వామివారిని నీ చేతులు కాళ్ళు బాగవుతాయి. క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. నేను కేవలం గుడ్డివాడును, ఏమాత్రం కళ్ళను కనిపించటలేదు. స్వామి వారిని భజించినాను కనుక కొంచెం కనిపిస్తున్నవి. అంచేత నీవు కూడా స్వామివారిని భజించావంటే నీ బాధలు నివారణ చేస్తారని చెప్పగా, సొట్టవాడు త్రినాథాన్ని భజించినాడు. గుడ్డి అన్న, నీకు కాళ్ళున్నవి, నడవగలవు. నేను ఎలాగ నడవగలను? నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు. నేను తావు చూపుతూ ఉంటాను. నిశ్చితంగా ఇద్దరం మేళాకు చేరుకుందాం అని సొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాడిని భుజంపై కూర్చుండబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు. గుడ్డివాడు చెబుతున్నాడు, నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపించునేవి అని అనగా, సొట్టవాడు, అయ్యా, నేను ఇప్పుడు నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథ స్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు. ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యం ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు. అతడిని ఈ పొద్దున మన స్థానం నందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా చేయి వారంతా వైష్ణవుడు రాగానే చూసి, మేళా చెల్లకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్ద రాకుండా ఆపివేయడమైనది అని చెప్పగా, వైష్ణవుడు ఏముంటున్నాడంటే, నాయనలారా, నా అపరాధం క్షమించండి. ఇక నుండి మేళా చెల్లకుండా వెళ్ళను. నేను నికరంగా చెప్పుచున్నాను. నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను. దైవయోగం నా ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు? ఈ దినము అతను అగుపించలేదేమని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడు అతనితో ఇలాగని చెప్పినది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు మేళా ఎవరిదని అడిగినాడు. అందుక ముసలిది అది త్రినాథ మేళా అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్లి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయుచున్నారు. అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలంను సామాగ్రిని కాలితో తన్నివేసినాడు. ఆ తరువాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుపోయినాడు. కొంత దూరం వెళ్లేసరికి బోరున వర్షం కురియసాగింది. కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించలేదు. గురు శిష్యులు చెల్లా చెదరై అతి కష్టం మీద గురువు గారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంట్లో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి లోపలికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినాడు. వారిని చూసి గురువు మూర్చపోయినాడు. శిష్యుడు గురువు గారిని పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చెల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామి వారి అపరాధులు. త్రినాథ మేళా పాడు చేసినందుకు అందుకే మీకు ఇది ప్రతిఫలం. మీరు నిష్ఠతో స్వామివారి మేళా చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు అనగా, ఆ మాటలు విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకోగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళ పాడు చేసినందువలన తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖుడును, అధముడును, ప్రభుల వారి మహిమ తెలుసుకోలేకపోతుని అని ప్రభుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తు తెచ్చి అందరితో కలిసి మేళా సమర్పించినాడు. నూనె కాండం చెల్లింది. ప్రభుల వారి పూజ కావచ్చింది. ఆకు చెక్కలు గంజాయి అందరూ పుచ్చుకొని సేవించి సుఖమును అనుభవించినారు. ఈ చరిత్రను ఎవరు వింటారో వారికి కుష్ఠవ్యాధి గుడ్డితనము పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీలు నిర్మలంగా వింటే పుత్రులు పడతారు. ఎవరైనా కొట్టిగా హాస్యం చెప్పిన ఎడల గుడ్డితనము నడితనము కలుగుతుంది. 3 త్రిమూర్తులను 3 స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలను. చందనము పువ్వులు తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను. నైవేద్యం సమర్పించి గంజాయి అగ్నిని వేయవలను. తాంబూలను 3 భాగములుగా చేసి ఉంచవలను. త్రిమూర్తుల వారి ఎడమ భాగంన వినాయకుడిని ఉంచవలను. 3 దీపములు వెలిగించి, ఓ త్రినాథ స్వామిలారా దయచేయండి అని అనవలను. అంతా సమర్పించి త్రినాథుల స్వామివారి పాదంపై పడవలను. అంతా నిర్మలమైన మనసుతో కూర్చొని కథ వినవలను. ప్రసాదం అందరూ పంచుకుని సేవించవలను. ఈ విధంగా ఈ త్రినాథులను పూజించి తరించండి అని ఈ కథను సీతాదాసు చెప్పుచున్నారు. కాక్షాయ మంగళం గొడవృద్ధి నిరాశాయ నివాసాయ నిత్యాయ పరమాత్మ లక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం దత్తాత్రేయ పుత్రాయ శ్రీ శ్రీనాథాయ మంగళం. మగ మగ మరి మగరి సని రే స